నేనే శివ అంటే ఆ వాసుదేవరావు నమ్మేస్తాడు కదా. చూడు మావయ్య, నువ్వు గెటప్ మార్చడం గొప్ప కాదు, అక్కడ డీల్ చేయటం గొప్ప. నువ్వొక పక్క వాసుదేవరావుని, ఇంకో పక్క నుంచి ఆంటీని రమ్మన్నావు. నువ్వు బయటపడకుండా, నీ గురించి తెలియకుండా వాళ్ళిద్దరూ బయటపడేలా చేసి శివ గురించి వాసుదేవరావు వచ్చాడని నమ్మించటం అంత ఈజీ కాదు. ఏంటమ్మా అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? వాసు నమ్మడు అనుకున్నావు, నమ్మాడు కదా. రాడు అనుకున్నావు, వస్తున్నాడు కదా. ఊర్మిళ నమ్మలేదని నువ్వే చెప్పావు, కానీ ఇప్పుడు నమ్మి వస్తోందా లేదా? వాళ్ళు మన ట్రాప్లో పడ్డారమ్మా. ఇద్దరు ఎదురు పడతారు, కొట్టుకు చస్తారు. చాలా చిన్న విషయాన్ని నువ్వే పెద్దగా ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరేమీ అమాయకులు కాదు మావయ్య, చాలా తెలివైన వాళ్ళు. వాసుదేవరావు ఒక జిల్లా అధికారి. తను ఎంత తెలివిగా ఆలోచిస్తాడో మనం తొందరపడి తక్కువచ్చిన వేయకూడదు. అలాగే ఊర్మిళ ఆంటీ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మనిషి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుందని మనం అనుకోకూడదు. వాళ్ళిద్దరూ ఎదురుపడి కొట్టుకుంటారో లేదో తెలియదు, కానీ నువ్వు ఎదురుపడితే మాత్రం పరిస్థితి ఇంకోలా మారుచు మావయ్య. చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం. పులి గుహలోకి వెళ్తున్నాం. బలైపోకుండా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మన ట్రాప్లో పడ్డారు, నువ్వు వాళ్ళ ట్రాప్లో పడుతున్నావు. ఆచితూచి అడుగు వెయ్యాలి మావయ్య. పిచ్చి తల్లి, నువ్వు భయపడుతుంది ఎవరి గురించమ్మా? వాళ్ళ తెలివితేటల గురించా? వాళ్ళు తెలివైన వాళ్లే, నేను కాదన్ను. కానీ మంచి వాళ్ళమ్మా. సెంటిమెంటల్ ఫూల్స్. సెంటిమెంట్ కోసం ఎంత దూరమైనా వస్తారు. కానీ నేను ఆ సెంటిమెంట్తోనే ఆడుకునే మనిషిని. వాళ్ళని ఫూల్ చేస్తాం, కానీ వాళ్ళ చేతిలో నేనెందుకు ఫూల్ అవుతానమ్మా? నిజంగా అలాంటి పరిస్థితే వస్తే నా సేఫ్టీలో నేనున్నానమ్మా. ఈ గన్నెందుకు మావయ్య? చెప్పాను కదమ్మా, ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నా గురించి భానుకి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు రెండో ఎత్తు వేస్తున్నాను. ఈసారి వాళ్ళని చిత్తు చేయాలి. కానీ మనం చిత్తు కాకూడదంటే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఇవన్నీ నేను ముందు ఆలోచించాను కాబట్టి ఈ గన్ను పట్టుకున్నాను. పరిస్థితి చేయి దాటేలా ఉంటే ఈ గన్తో ఆ ఇద్దరిలో ఒకరి ప్రాణం తీసేస్తాను. ఆ కేసు రెండో వాళ్ళ మీద పడుతుంది. అది ఊర్మిళ వాసుదేవరావా అన్నది అక్కడి పరిస్థితి బట్టి తెలుస్తుంది. ఒకరు పైకి పోతారు, ఇంకొకరు ఆ నేరం మీద జైలుకు పోతారు. అది చాలు కదా భాను కార్తీక్ విడిపోవడానికి. మనం అనుకున్నదే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఆల్ ది బెస్ట్ మావయ్య. విష్ణుమూర్తి ఎంత తెలివిగా ఇదంతా చేస్తున్నాడండి. శిక్ష అనుభవిస్తున్నాడు, మారతాడు అనుకున్నాము, కానీ ఏం మారలేదు. అదే కుళ్ళు కుతంత్రాలు. మన కుటుంబం మీద ఇంకా అదే పగతో ఉన్నాడు. జైల్లో నుంచి తప్పించుకోవడమే ఒక ఆశ్చర్యం అయితే, ఇంకా బయట తిరుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ విష్ణుమూర్తిని పట్టుకోవాలండి. బాను, ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చిన్న పొరపాటు చేస్తాడు, అదే అతన్ని పట్టిస్తుంది. విష్ణుమూర్తి కూడా ఇప్పుడు అదే చేశాడు.
ఎందుకు వచ్చాడో మనకి తెలియకపోయినా బయటకొచ్చి నీకు ఎదురు పడ్డాడు. తను బతికే ఉన్నాడన్న నిజాన్ని తనే చెప్పుకునేలా చేశాడు. ఇప్పుడు తెలివిగా ఎక్కడో దాక్కున్నాడు అనుకున్నా నువ్వేసిన ప్లాన్తో పూర్తిగా ఇరుక్కున్నాడు. ఇంకా తప్పించుకోలేడు. ఇటు నుంచి మనం వెళ్తున్నాం, ఇంకో పక్క నుంచి పోలీసులు వెళ్తున్నారు. ఈ పద్మవ్యూహం నుంచి ఎంత తెలివైన వాడైనా సరే తప్పించుకోలేడు. ఊర్మిళ, ఎక్కడికి వెళ్తున్నావు? కొన్ని నిజాలు తెలుసుకోవడానికి, కొంతమంది నిజ స్వరూపాలు బయట పెట్టడానికి. మన వెనకాతలే ఉండి నటిస్తున్న వారిని, మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న వారిని, మన మధ్య గొడవలు సృష్టించాలనుకున్న వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి వెళ్తున్నాను. ఏం జరిగింది ఊర్మిళ? మన ముందు ఉన్నవన్నీ కూడా నిజాలని అనుకుంటున్నామండి. మన చుట్టూ జరుగుతున్నవి కూడా మనకి తెలుస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ లేదండి, మన కళ్ళ ముందే కనికట్టు జరుగుతోంది. అది తెలుసుకునే లోపు ఆ విషయం అనేది మరోలా మారిపోతుంది. అందుకే ఏదో రకంగా ఈ ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. ఈ రోజుతో వాటన్నిటికీ ముగింపు పలుకుతాను. అసలైన నిజం అనేది బయటకు వస్తుంది. నీ కోపం చూస్తుంటే ఏదో జరిగినట్టుంది. అదేంటో నాకు చెప్పకూడదా? మనిద్దరి మధ్య అసలు రహస్యాలనే ఉండవండి. అసలేం జరిగిందంటే, అది జరిగింది. ఏంటి ఊర్మిళ, ఇదంతా నిజమా? చెప్పాను కదండి, ఆ నిజాన్ని బయట పెట్టడానికి వెళ్తున్నానని. నేను నమ్మలేకపోతున్నాను ఊర్మిళ. వాసు నా దగ్గర ఇంత పెద్ద రహస్యం దాచాడా? తన కొడుకు గురించి అడుగుతుంటే గుర్తొచ్చి అడుగుతున్నాడు అనుకున్నాను. గతంలో జరిగిన దాన్ని తలుచుకుంటున్నాడేమో అని భ్రమపడ్డాను. కానీ శివని తను కలుస్తున్నాడన్న విషయం నేను ఊహించలేకపోయాను. నా ప్రాణ స్నేహితుడు, నన్ను ఎంతగానో అభిమానించే వ్యక్తి, మన కుటుంబం గురించి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసే మంచి మనసున్న నా వాసు ఈ విషయాన్ని మన దగ్గర దాచాడంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదు. నిజంగా ఇంకేదో జరుగుంటుంది. అందుకే ఈ విషయాన్ని దాచాడు వాడు. అలా ఎందుకు ఆలోచించకూడదు ఊర్మిళ? చెప్పాను కదండి, నేనన్నీ ఆలోచించాను కాబట్టి నిజాన్ని నేను తేలుస్తాను అని చెప్తున్నాను. అసలు నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొస్తాను అని చెప్తున్నాను. నటన ఎవరిదో, నటిస్తుంది ఎవరో, అసలు ఇదంతా వెనుకుండి నడిపిస్తుంది ఎవరనేది నేను కనిపెడతాను. నా కుటుంబంలో ఇంకెప్పుడు ఎలాంటి చిచ్చు రాకుండా ఈ గొడవలకి శాశ్వతంగా ముగింపు పలుకుతాను. అంటే ఏంటి ఊర్మిళ? నువ్వు వాసును అనుమానిస్తున్నావా? వాసు కావాలని ఇదంతా చేస్తున్నాడు అనుకుంటున్నావా? శివ వాసుని కలిశాడు అనుకుంటున్నావా? నమ్మడం కాదండి, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అనేది నాకు తెలుసు.